హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ భోగి. మార్నింగ్ 3:13కి అయితే లేచేసానండి ఈరోజు. బయట వచ్చి చూస్తే చాలా చీకటిగా ఉంది. మా చుట్టుపక్కల ఎవరు కూడా ఇంకా లేలేదనుకుంటా. నేనైతే భోగికి కావాల్సినటువంటివి తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా స్ట్రీట్లోకి వచ్చేసి భోగి మంటనైతే వేసేసాను. ఇంకా వీధులు కూడా ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. మాదే ఈ సంవత్సరానికి ఫస్ట్ భోగి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే పిడకల్ని, అదేవిధంగా పాతకాలం వస్తువులు అంటే పాతకాలం కాదండోయ్! పాత వస్తువులు ఏదైనా ఉంటే గనుక వేస్తే మంచిదన్నారనేసి ఒక చీపురునైతే తీసుకొచ్చాను. నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా రండి అని చెప్తే, నాకు చలిగా ఉంటుంది నువ్వే పో అని చెప్పేసి అన్నారు. అందరూ బాగా బెడ్‌షీట్ కప్పుకొని పడుకున్నారనమాట. మా పక్కన వీధి వాళ్ళైతే లేచినట్టున్నారు. వాళ్ళు కూడా వేశారు. మాదైతే భోగి మంట కొంచెం చిన్నదైపోతోంది. ఇంతలోనే మా అత్త వచ్చినారండోయ్. మా అత్తగారు తీసుకొచ్చేసి ఒక టెంకాయ మట్టేశారు. అది ఇంకొంచెం పొగ వచ్చేసి మా మంట కూడా కొంచెం పెద్దదయింది. ఇంకా మా దానికంటే ఇంకా పెద్దదైపోయింది వాళ్ళది. సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఎవరు పెద్దది ఎవరు చిన్నది అన్నట్టుగా భోగిమంటలు వేస్తున్నారు. మాతో పాటు కుక్క కూడా బాగా ఎంజాయ్ చేస్తుందండి హ్యాపీగా. ఈరోజు ఏంటో మరి చలి తక్కువగా ఉంది. భోగి మంట దెబ్బకి ఎగిరిపోయినట్టుంది చలిగాలి. మా రైట్ సైడ్ వీధి వాళ్ళు కూడా లేచినట్టున్నారు. ఒక్కొక్కరు లేచి ఇప్పుడిప్పుడే భోగి మంటలు వేయడం స్టార్ట్ చేస్తున్నారు. మాదైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. సో అటు సైడ్ వాళ్ళు ఇంకా పెద్ద భోగిని వేశారు. చూడండి, మాదైతే కంప్లీట్గా అయిపోయింది. సో ఇంట్లోకి వెళ్ళేసి ఈ రంగోలీ అయితే వేశాను. విష్ యూ హ్యాపీ భోగి అని చెప్పేసి. చాలా ఇష్టపడి కష్టపడి వేశానండి. ఇది వేయడానికి ఒక గంట పట్టింది. మార్నింగ్ అయ్యేందుకు ఈ విధంగా ఉంది. ఇది మా పండుగాడు మా పాప అనమాట. మా చిన్నదాన్ని క్యూట్గా పోజ్ ఇమ్మన్నా తనేమో రకరకాలుగా ఇచ్చింది. ఊర్లో వాళ్ళందరూ కూడా వారి వారి ఇంట్లో నుంచి ఈ చల్లనేది తీసుకొని వస్తారు. అమ్మవారి ముందర పెడతారు. ఈ విధంగా పెట్టినటువంటి చల్లనంతా తీసుకొని అమ్మవారి ఎదురుగా ఉంచినటువంటి ఈ చల్లబానలో పోస్తాము. ఈ విధంగా పోసిన తర్వాత ఆ చల్లబాన పూజించి అమ్మవారిని కోరుకుంటాం అన్నమాట. అమ్మ, ఎవరు ఏ పాపాలు చేసినా మమ్మల్ని కరుణించి కాపాడు తల్లి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఊరినంతా చల్లగా చూడమని చెప్పి కోరుకుంటాము. ఈ విధంగా అందరూ కూడా వారి వారి ఇంటి నుంచి తెచ్చినటువంటి కొబ్బరికాయలు కొట్టడము. ఇప్పుడు కాదంటండి, మా పెళ్ళికి ముందు అయితే కనుక ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఎక్కువ మంది ఉండేవారంట. అప్పుడైతే ఇంకా చాలా సందడిగా చేసేవారంట ఇక్కడ. అయితే నా మ్యారేజ్ అయ్యి ఒక 5 years అవుతుంది అంతే. అప్పటి నుంచి కూడా కొంచెం తక్కువే, ఎందుకంటే పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి బయట వెళ్ళిపోయారు కాబట్టి కొద్దిగా తక్కువే అనమాట. ఈ విధంగా ఆ చల్లనంతా కూడా తీసుకొని ఒకటిగా కలిపి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా చల్లగవానలో అంతా కూడా అంబలిని కలుపుతున్నారనమాట. ఇంకొక విషయం అండి, ఈ చల్లలో అయితే ఉప్పు అయితే వేయరు. ఇది చెప్పగానే ఉంటుంది. అమ్మవారికి సమర్పించేటప్పుడు ఉప్పు వేయకూడదు అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉంటారు. ఇక్కడ పిల్లలందరూ ఫామ్ అయిపోయారండి. ఎందుకని చూస్తున్నారా? చల్ల కోసం. ఇదిగోండి, ఫస్ట్ అయితే కనుక ఊరిలో ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళకి చల్లని పోయడం అనేది ఆనవాయితీ. అది కూడా దోశల్లోనే తీసుకొని తాగుతారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారము. ఈ విధంగా దోశల్లోనే తీసుకొని తాగడం అనేది. అయితే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పైన కింద పోసుకుంటారనేసి గ్లాసులు తీసుకొచ్చుకున్నారు కొద్దిమంది. ఈ విధంగా అందరికీ చల్లను 3 సార్లుగా పోసారు. ఈ పోసినటువంటి ఈ చల్లను అందరూ తాగడం వల్ల వాళ్ళ యొక్క అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పేసి మా ఊరి వాళ్ళ నమ్మకము. ఈ విధంగా అందరూ కలిసి చిన్న పెద్ద కులం మతం ఏది భేదం లేకుండా ఒకే చోట దోశలలో తాగడం అనేటువంటిది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే కనుక సిటీస్ నుంచి కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడేది ఇందుకోసమే. అందరూ కలిసి పండుగను చేసుకుంటారు కాబట్టి. చల్ల తాగడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ చల్లబాన కింద ఉన్నటువంటి వరిగడ్డి, వేపాకు, పూలను తీసుకువెళ్ళి అమ్మవారిని చల్లో చల్ల అని చెప్పి అరుస్తూ వెనకాలనే పిల్లలందరినీ పంపిస్తూ వాళ్ళని అరవమని చెప్తూ తీసుకువెళ్ళి దానిని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. ఇక్కడ వెళ్తున్నటువంటి సైడ్ మాకు ఒక పెద్ద వంక ఉంది. ఆ వంకలో నీళ్ళలో కలిపేస్తారనమాట దీన్నంతా కూడా. ఈ విధంగా 3 రోజులు మా ఊరిలో చల్లనేది పోస్తాము. భోగి, సంక్రాంతి మరియు కనుమ రోజున, చివరి రోజు అంటే కనుమ రోజున
మేకను బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బలి ఇచ్చిన తర్వాత అమ్మవారు పూర్తిగా శాంతించి సంవత్సరం అంతా కూడా ఈ ఊరిని అదేవిధంగా ప్రజలందరినీ కూడా సంతోషంగా ఆరోగ్యాలతో ఉండేలాగా చూస్తారనేసి మా ఊరి వారి నమ్మకము. ఈ వీడియోని బోర్ కొట్టకుండా చూసినందుకు థ్యాంక్ యూ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ.